హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ. అందరూ విషెస్ చేయండి. హ్యాపీ యానివర్సరీ రమ్మా. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా పెళ్లి రోజు అనమాట. పెళ్లి రోజు కాబట్టి పొద్దున్నే ఇల్లు అంతా క్లీన్ చేసేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి. ఇంకా దేవుడికి అయితే పెట్టుకుంటున్నాము. మా హస్బెండ్ అయితే దేవుడికి అయితే పెడుతూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి నరసింహకానికి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. ప్రతి ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ ఏదన్నా బర్త్డే అయినా కానీ మేము మా దేవుడి దగ్గరికి నరసింహకానికి అయితే వెళ్తామన్నమాట. ఇంకా మా ఆయన అయితే చక్కగా అయితే దీపం అయితే పెట్టేసి పూజ అయితే చేస్తూ ఉన్నాడు. నేను కొంచెం అక్కడక్కడ హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో మగవాళ్ళు పెడితేనే, అంటే ఇంటికి యజమాని మగవాడు పెట్టినప్పుడే ఆ దీపానికి ఫలితం ఉంటుంది అని చాలామంది చెప్తుంటారు కదా, సెల్లులో కానీ చెప్తుంటారు. నేను చూసినప్పుడు వాళ్ళు రోజు పెట్టరు కాబట్టి ఇలాంటి అకేషన్ అప్పుడైనా పెట్టించాలి. అందుకోసము ఏదన్నా బర్త్డే, యానివర్సరీ అలాంటప్పుడైతే మా ఆయన చేతే నేనైతే పూజ అయితే చేపిస్తానండి. ఇంక ఇద్దరం కలిసి హారతి అయితే ఇస్తూ ఉన్నాము దేవుడికి. తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే చేసేస్తాము. పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి ఆ తర్వాత బయలుదేరితే మధ్యాహ్నము లంచ్ అయితే అక్కడే పెడతారు కాబట్టి అక్కడే తినేసేయచ్చు. పిల్లలు రాకతలకి మళ్ళీ ఇంటికి వచ్చేద్దాము అనుకున్నాము. పిల్లలు కానీ తీసుకొని వెళ్దాం అనుకున్నా కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల తీసుకొని వెళ్ళలేదన్నమాట. అప్పుడే ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మేడం వాళ్ళని అడిగినా కానీ ఇప్పుడే కదా మేడం స్టార్టింగ్ ఎగ్జామ్స్, వద్దులే అన్నారు. అదిగాక వర్షము అవి ఉండడం వల్ల ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి వాళ్ళనైతే తీసుకొని వెళ్ళటం లేదు. ఇక్కడ ధూపం అయితే వేస్తున్నాను. సాటర్డే, ట్యూస్డే, ఫ్రైడే ఈ 3 డేస్ మాత్రం ధూపం అయితే వేస్తానండి ఎక్కువ. మిగతా అప్పుడే మెయిన్ కర్పూరం ఒకటే వెలిగిస్తాను. మా ఆయన అయితే చేసేసాడు కదా, తర్వాత నేనైతే ధూపం వేసి దండం అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఈ వీడియో అనేది బాగుంటుంది చూడండి. మీరు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడికైతే నరసింహకానికి అయితే వచ్చేసాము. వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చినా సరే పూలమాలలు ఇవన్నీ తీసుకొని వస్తామన్నమాట. ఇక్కడ నాగర్పమ్మ నాగపడిగలు అవి, తులసి కోట, తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామి. ముందు దర్శనం అయితే చేసేసుకున్నాము. అక్కడికి ఫోన్ అలో లేదు కాబట్టి ఇక్కడైతే నేనైతే ఆంజనేయుల స్వామికి వీళ్ళందరికీ పూజ చేస్తున్నాను. ఎప్పుడు వచ్చినా సరే మేమైతే ఇక్కడైతే పూజ అనేది, అంటే పసుపు కుంకుమ, అరటిపళ్ళు, ఆకు వక్క ఇవన్నీ తీసుకొని వెళ్తామండి. అక్కడ మనమే చేసుకోవచ్చు కదా, మనమే దేవుడికి అలంకరించవచ్చు. ఇప్పుడు నాగపడిగలు ఉన్నాయి కదా, అక్కడైతే పసుపు కుంకుమలతో మనమే అలంకరించి పూలు అవన్నీ పెట్టుకోవచ్చు. ఇదండి నరసింహకోన అయితేను పైన ఇలా ఉంటుందన్నమాట నరసింహస్వామి దేవస్థానము. ఎవరైనా చూడకుండా ఉన్న వాళ్ళైతే చూసేయండి. మా నెల్లూరు జిల్లాలో ఇదొక ఫేమస్ గుడి అనమాట. నరసింహకోన, ఇంకోటి వచ్చేసి పెంచిల్ కోన, భైరవ కోన కానీ ఉన్నాయి. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, బాగుంటుంది అక్కడ. కానీ ఎక్కువ ఇక్కడికే వస్తుంటాం మేము. ఇంకా ఆంజనేయ స్వామిని అయితే పసుపుతో అయితే అంటే పూజిస్తున్నాను. అలంకరిస్తున్నాను అంటున్నాను, పూజిస్తున్నాను. పసుపు కుంకుమ తెచ్చాను కదా, వాటితో అయితే ఫస్ట్ అయితే మొత్తము పసుపు అయితే వేస్తూ ఉన్నాను. తర్వాత కుంకుమ కూడా యాడ్ చేస్తానండి. ఇంకా ఆంజనేయ స్వామికి అయితే పూజించడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత పూలు అవన్నీ పెడుతూ ఉన్నాను. మీరు ఎప్పుడైనా నరసింహకోనకు వచ్చారా? నెల్లూరు డిస్టిక్లో అండి ఇది. ఎవరైనా నెల్లూరు డిస్టిక్ వాళ్ళ నా ఛానల్ చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి, మీరు ఎవరన్నా వెళ్ళారా ఎప్పుడైనా అన్నది. తర్వాత ఇక్కడ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. మామూలుగా అయితే నీకు సాటర్డే అలాంటప్పుడైతే కొంచెం రద్దీగా ఉంటుంది కానీ ఒట్టప్పుడు ఏమి ఉండదు, చాలా ఖాళీగానే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. హ్యాపీగా దర్శనం చేసుకొని రావచ్చు. మళ్ళీ సీజన్లో జనవరి 1 అప్పుడు కానీ పండుగ అప్పుడు మాత్రం అసలు వెళ్ళబడలేదు. ఎక్కువ మంది జనాభా ఉంటారు తిరణాలు అప్పుడు కానీ. దేవుడు దర్శనం కానీ కొంచెం లేట్గా అయితే అవ్వద్దనమాట. ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా తక్కువ మంది రేర్గా వస్తుంటారు.
మేమైతే ప్రతి సంవత్సరము నా పెళ్ళైనప్పటి నుంచి అండి ఇప్పటికి 10 ఇయర్స్ అనమాట. నా మ్యారేజ్ అయ్యి 10వ సంవత్సరం వచ్చింది. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి అయితే ఎప్పుడు ఇంకే గుడికి తీసుకొని వెళ్ళడు మా ఆయన. అక్కడికి మాత్రమే తీసుకొని వెళ్తాడు. ఈసారి జొన్నవాడకి కానీ వెళ్దాము అని అనుకుంటున్నాము. పిల్లలు లేరు కాబట్టి కొంచెం ఫ్రీగా వెళ్ళి రావచ్చు తొందరగా అని చెప్పి అనుకుంటున్నాము. జొన్నవాడకి కానీ వెళ్దాం ఖచ్చితంగా. జొన్నవాడలో కానీ గుళ్ళు సూపర్గా ఉంటాయండి. అసలు ఎంత బాగుంటాయి తెలుసా జొన్నవాడలో కానీ అమ్మవారు కానీ శివాలయం కానీ విఘ్నేశ్వరుడు ఎన్ని గుళ్ళు ఉన్నాయి అక్కడ. చిన్న స్థలం చాలా బాగా కట్టారు. అక్కడ నీట్నెస్ కానీ బాగుంటుంది అనమాట. లంచ్ అవన్నీ అక్కడే బాగుంటుంది. మేము ఇక్కడ తిందాం అనుకున్నాం కానీ జొన్నవాళ్ళు అయితే తినేసామన్నమాట. లంచ్ అనమాట. బాగా టేస్ట్గా ఉంది. టేస్టీగా కానీ చేస్తున్నారు వంటలు అవి. ఇక్కడైతే కొబ్బరికాయ అయితే నేను కొట్టేశాను. తర్వాత మా ఆయన్ని అయితే కొట్టమంటున్నాను. ఇందాక చూడండి నాగపడిగలు ఎలా ఉన్నాయి. వర్షం పడడం వల్ల పూజించినా కానీ పోతుంది. తర్వాత నేను తెచ్చిన పసుపు కుంకుమతో అయితే అమ్మవారిని అయితే అలంకరించుకుంటున్నాను. తర్వాత ఇక్కడ పూలైతే తీసుకొచ్చాక అవి కానీ పడుతున్నాను. పైన పారిజాతం చెట్టు అనమాట. అది పారిజాతం పూలు కింద పడినవి మాత్రమే ఏరుకొని పెట్టాలి. చెట్టు మీద నుంచి కోసి పెట్టకూడదంట. అందుకోసం కింద పడిన పూలు అవన్నీ అక్కడే చల్లేస్తున్నాను ఏరి. తర్వాత ఇక్కడైతే నాకు నచ్చిన విధంగా అయితే నేనైతే అలంకరిస్తున్నాను. నేను తెచ్చిన చిన్న సామాన్తో అయితేను. తర్వాత వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్ నేనైతే దండం అయితే పెట్టుకుంటున్నాము. మా ఆయన ఫోటో తీస్తాను ఆగు అన్నాడు. అందుకోసం అయితే ఫోటోకి అయితే తీసుకున్నాం అనమాట. ఇలాంటి మెమరీసే కదా ఉండేది. ఎప్పుడో ఒకసారి డైలీ మనమేమి అది పనిగా ఉండి ఫొటోస్ ఇవన్నీ తీసుకోం కదా. తర్వాత వచ్చేసి వర్షం అయితే పడుతూ ఉందండి. మీకు అందుకోసం పక్కకు వచ్చేసాము. ఆ రేకుల మీద శబ్దానికి ధమధమ అని వినిపిస్తుంది. అందుకోసం సౌండ్ అయితే ఆఫ్ చేసి నేను నా వాయిస్తో అయితే ఇస్తున్నాను అనమాట. వర్షం బాగా పడుతుంది. పూజించాం కదా అంతా తడిసిపోద్దాం అనుకున్నాం కానీ తడవలేదనమాట. ఉనింది. మేము ఉన్నంత వరకన్నా ప్రశాంతంగా కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడే పూజించాము అప్పుడే పోతే బాగుండదు కదా, బాధగా ఉంటుంది కదా అనుకున్నాను. కానీ ఆగిపోయింది వర్షము. పెద్ద పెద్ద చినుకులు 4 పడ్డాయి. తర్వాత ఆగిపోయాయి. ఇంక నేనైతే దీపం అయితే పెట్టేసి దండం అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత మా హస్బెండ్కి కానీ చెప్పాను అనమాట, నువ్వు వచ్చి హారతి తీసుకొని చూడండి ఇలా అయితే అలంకరించాను. తర్వాత తులసమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను. నాకు తులసమ్మకు పూజ చేయడం చాలా ఇష్టం. మా ఇంట్లో కానీ పెట్టించుకుందాము అని అనుకుంటాను. కానీ మళ్ళీ ఇంట్లో కొంతమంది కలిసి వస్తుంది కలిసి రాదు అని అలా అంటారు. అందుకోసం అయితే భయపడుతున్నాను. ఇంక ఇక్కడికి వచ్చినప్పుడైతే కంపల్సరీ తులసమ్మకి అయితే పూజ అయితే చేసుకుంటాను అనమాట. వర్షం చినుకులు పడడం వల్ల ఆరిపోతూ ఉంది దీపము. అందుకోసం లోపల అయితే పెట్టేశాను. పెట్టేసి కుంకుమ ఇవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే చూస్తూ ఉన్నాను అనమాట. వర్షం పడుతుంది కదా కడ్డీలు అవి ఆరిపోతున్నాయని మళ్ళీ వెలిగించి లోపలైతే పెడదాము అనుకుంటున్నాను. మీరు చెప్పండి మీ పెళ్లి రోజు అనేది ఎలా చేసుకుంటున్నారు, మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనేది చెప్పండి. ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే వాళ్ళైతే ఫస్ట్ టైం చూసేవాళ్ళు మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇంక నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడదాము అనుకుంటున్నాను. టైం కుదరక కాదు, ఏదో చూస్తుంటే పెట్టాలి అనిపిస్తుంది. కానీ చాలా తక్కువ మంది చూస్తున్నారు కాబట్టి అందుకోసము నాకు ఎంకరేజ్మెంట్ అనేది రావట్లేదు అనమాట. ప్లీజ్ మీరు దయచేసి ఎంకరేజ్ అయితే చేయండి. నేను మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తాను. ఇక్కడ అన్నమాట అన్నదాన సత్రం అనేది నరసింహకోణంలో ఇక్కడ అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు. చూడండి వీడియో తీస్తున్నాను. మళ్ళీ వాళ్ళు ఎవరైనా తిడతారేమని ఆపేశాను. ఇంకా కొంచెం తినేసి బయటకైతే వచ్చేసాము. జొన్నవాళ్ళలో తిందాము అని చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత కలేకాయల కోసం అయితే చూస్తూ ఉన్నామండి. ఈ వీడియో ఇప్పుడు కాదు అక్టోబర్ది అనమాట. అక్టోబర్లో అయితే కలేకాయల సీజన్ ఇవి ఉన్నాయి కాబట్టి నేనైతే మా హస్బెండ్ చెప్పాను అదంతా అడవి కదా అక్కడ ఉంటాయి చెట్లు చూడు అని చెప్తున్నాను అనమాట. ఆయన అయితే చూడ్డానికైతే వెళ్ళాడు. నేనైతే ఇక్కడ నిలబడి వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ నరసింహకంలో పార్క్ కానీ ఇవన్నీ కానీ చాలామందికి మంచి ప్లేస్ అనమాట. విజిట్ చేయండి ఎవరన్నా వెళ్ళని వాళ్ళు కానీ అయితే. లొకేషన్ సూపర్గా ఉంటుంది అనమాట. చుట్టూ చెట్లు మధ్యలో ఇలా గుడి ఉండడము కొండ మధ్యలో వాతావరణానికి పైన నుంచి అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని దగ్గర నుంచి కానీ చూస్తే నెల్లూరు మొత్తము ఒక రౌండ్ లాగా వేయచ్చు అనమాట. అంటే చాలా బాగుంటుంది. అది నైట్ టైం కానీ అయితే ఇంకా చాలా
చాలా బాగుంటుంది, కలర్ఫుల్గాను. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.